హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్. నేను మీ హరీష్. సో మనకు వరంగల్ సర్వీస్ సెంటర్లో బండి వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. కంప్లీట్ చేసేసుకొని మొన్న వెహికల్ తీసుకొచ్చి అయితే ఇంటి దగ్గరికి అయితే తీసుకొచ్చాను. ఇంటి దగ్గర ఒక 1 డే ఆగాను అనమాట. ఎందుకంటే దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ అవి ఉండే బ్యాలెన్స్. సో దానికోసం ఇంటి దగ్గర ఆగేసి నిన్న నైట్ 12ంటికి అయితే బయలుదేరాము. నిన్న నైట్ 12ంటికి బయలుదేరి మార్నింగ్ 4 వరకు విజయవాడకి అయితే రావడం అయితే జరిగింది. సో విజయవాడ మన బాడీ ఏ షెడ్లను అయితే కట్టించామో 4వ రోడ్డు శ్రీరామ బాడీ బిల్డర్స్ అదే షెడ్కి అయితే మళ్ళీ తీసుకొచ్చాము. ఎందుకంటే అప్పుడు బాడీ కట్టించింది ఇక్కడనే కాబట్టి దాని బాడీకి సంబంధించిన ఏ వర్క్ ఉన్నా వీళ్ళకు ఆ బయటి వాళ్ళకంటే వీళ్ళకి ఇంకొంచెం బెటర్గా తెలుస్తుంది కదా, అట్లా అని చెప్పేసి ఈ షెడ్కి అయితే రావడం అయితే జరిగింది. సో బండి ఏమేమి వర్క్ చేపిస్తున్నా ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలోనైతే ఉంటుంది అనమాట. ఈ వీడియోలో మనకు ఈరోజు జరిగే వర్క్ అంటే తీసుకొచ్చిన రోజు మనకు ఇక్కడ వర్క్ అయితే ఫాస్ట్గానే ఉంటుంది. విజయవాడలో ఏమేమి వర్క్ చేస్తున్నా ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో పూర్తిగా ఇన్ డీటెయిల్ అయితే ఉంటుంది అనమాట. సో ఇలాంటి లారీకి సంబంధించిన కంటెంట్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను. మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెక్స్ట్ నుండి మళ్ళీ మన జర్నీ వీడియోస్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే, లారీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరి ఇంకెందుకు ఆలస్యం, ఏమేమి వర్క్ చేస్తున్నారో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో మార్నింగ్ 10 అవ్వగానే మనకు హెడ్ మేస్త్రి గారు అయితే రావడం అయితే జరిగింది. వచ్చి ఏమేమి వర్క్స్ ఉన్నాయని చెప్పేసి అయితే నన్ను అడిగారు. నేను ఏమేమి వర్క్స్ అని చెప్పేసి మొత్తం లీస్ట్ అయితే చెప్పాను అనమాట. ఏంటి మన బాడీ అండ్ యాంగ్లర్స్, వెనక డోరు అండ్ సైడ్ బంపర్కి సంబంధించిన ఐటమ్స్ ఇవన్నీ ఏమేమి వర్క్ ఉంది అనేది అయితే చెప్పాను. సో ఇక్కడ అన్ని వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి బాడీ ముందు నుండి అయితే స్టార్ట్ చేద్దాం. ఏసీ వర్క్ అయితే నడుస్తూ ఉంది. సో ఈ అన్ననైతే మనకు బెజవాడ ఆర్ట్స్ అన్న ఉన్నాడు కదా, ధనంజయ అన్న అయితే సజెస్ట్ అయితే చేశాడనమాట. సో వెంటనే ఫోన్ చేయగానే రెస్పాండ్ అయ్యి అతనికి తెలిసిన వాళ్ళకు వేరే వాళ్ళకి ఫోన్ చేసి మనకైతే వీళ్ళని పంపించడం అయితే జరిగిందనమాట. ఏసీకి సంబంధించిన వర్క్ అయితే ఇప్పుడు జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన పైప్స్ అయితే మనకు ఇరిగిపోయినాయి అన్నమాట. ఎందుకంటే బండికి దెబ్బ తాకింది అయితే అక్కడనే కదా, సో ఇదే లొకేషన్లో కాబట్టి దీని వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. ఆ పైప్స్ మొత్తం ఫిట్టింగ్ అయితే చేసేసి అందులో ఫస్ట్ అయితే ఎయిర్ నింపి అయితే చూస్తారనమాట. కంప్రెషర్ తోటి నార్మల్ ఎయిర్ అయితే నింపుతారు. ఎక్కడెక్కడ లీకేజెస్ అయితే ఉన్నాయో ఆ లీకేజెస్ అన్నీ మనకైతే అర్థమైపోతాయి. అర్థమైపోయాక లీకేజెస్ ఉంటే ఆ పైప్ని ఆల్టరేషన్ చేయడమా లేకపోతే దాని ప్లేస్లో కొత్త పైప్ వేయడమా అనేది అయితే ఈ విధంగా కంప్రెషర్ను బిగించేసి ఎయిర్ను నింపేసి అయితే చెక్ చేస్తారనమాట. ఆఫ్టర్ దిస్ మనకు ఇందులో ఏసీకి సంబంధించిన గ్యాస్ అయితే ఫిల్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఏసీకి సంబంధించిన వర్క్ కూడా నేను వరంగల్లో చేపిద్దామని అయితే అనుకున్నాను. కాకపోతే అక్కడ కొండకు నిచ్చెనేసినట్టు రేట్లు అయితే చెప్పడం అయితే జరిగింది. సో నాకు ఇక్కడ ఎంత అవుద్ది అని చెప్పేసి ఒక ఐడియా అయితే ఉంది. సో నేనేమనుకున్నా అంటే విజయవాడే బెటర్ ఇక్కడికంటే అని చెప్పేసి అయితే నేను డైరెక్ట్ విజయవాడకి వెళ్ళేసి ఈ విధంగా అండ్ నేను ఇక్కడికి రావడంతో ఫస్ట్ వర్క్ కూడా ఇదే స్టార్ట్ అవ్వడం కూడా జరిగిందనమాట. అండ్ బ్యాక్ సైడ్ బాడీకి సంబంధించిన వర్క్ కూడా జరుగుతూ ఉంది. సో ఇక్కడ అన్న చేతిలో ఉంది కదా, అదే మనకు ఏసీకి సంబంధించిన గ్యాస్. దాంతోపాటు మనకు లోపల కంప్రెషర్కి సంబంధించిన ఆ గ్యాస్ మొత్తం ఫిల్ అయితే చేస్తారు. అదే మనకు లోపల బండి లోపల ఏసీ ఆన్ చేసినప్పుడు కూల్గా చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ సెకండ్ వర్క్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ యాంగ్లర్ ఏదైతే ఉందో ఇదైతే బాగానే ఉంది. కాకపోతే నేను ఇప్పుడు యాంగ్లర్ అయితే 1 ఫీట్ వరకు హైట్ పెంచడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాను. ఎందుకంటే లాస్ట్ టైం మనం యాపిల్ లోడ్కి షిమ్లా అయితే వెళ్ళాం కదా, మతియానా షిమ్లా దాటాక మతియానా అనే ప్లేస్ అయితే ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు యాంగ్లర్ హైట్ తక్కువ ఉందని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 6 days అయితే లోడింగ్ ఇవ్వడానికి కొంచెం తడబడ్డారనమాట. ఎందుకంటే మనకు బాడీ అనేది బాక్సులు హైట్ వస్తాయి కదా, మనకు అటు ఇటు జరిగిపోయి కాయ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనకి అప్పుడు లోడ్ ఇవ్వడానికి కొంచెం ఆలోచించారు. బ్యాక్ సైడ్ బాడీ అయితే 1 ఫీట్ తగ్గిస్తూ ఉన్నాం కదా, దానికోసం ప్రస్తుతానికి ఈ డోర్ అయితే కట్ చేస్తూ ఉన్నారు. డోర్ కట్ చేసి పక్కకు పెట్టేసి కూడా డోర్ 1/2 ఫీట్ అయితే కట్ చేయాలి. ఎందుకంటే ప్రస్తుతానికి డోర్ అయితే హెవీ వెయిట్ అయితే ఉంది, 3 బట్టాల్సి అయితే వస్తుందన్నమాట లేపేటప్పుడు. ఇది 1/2 ఫీట్ కట్ చేసేసి మన బాడీ కూడా 1 ఫీట్ అయితే కట్ చేస్తాను. అండ్ వరంగల్ నుండి నేను బయలుదేరేటప్పుడు రేడియేటర్లో కూలెంట్ అయితే మ్యాక్సిమం లెవెల్కి అయితే పోసుకొని వచ్చాను. ఇక్కడ ఏదో లీకేజ్ అయితే అవుతూ ఉంది పైప్లో, దానివల్ల ఆల్మోస్ట్ మనకు బ్లూ కలర్ వాటర్ అయితే అడుక్కొచ్చాయి చూడండి కూలెంట్.
సో దాన్ని కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు బ్లూ కలర్ మీటర్లో మనకు ఏసీకి సంబంధించిన గ్యాస్ లెవెల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనకు ఒకసారి గ్యాస్ ఫుల్ చేశాక మనకు ఏసీ కూడా ఒకసారి రన్ చేసి అయితే చూపిస్తారు. మనకు ఎలా వస్తుంది, ఇంతమంది లెక్కన వస్తుందా లేదా అనేది అయితే మనమైతే చూసుకోవచ్చు. అండ్ మనకు ఇందులో ఒక డిస్టర్బెన్స్ అయితే వచ్చింది మనకు ఏసీకి సంబంధించింది. వైరింగ్ మాత్రం మనం కొత్తదే వేసాము, కాకపోతే ఇందులో కంప్రెషర్కి సంబంధించిన ఎర్త్ అనేది రావట్లేదంట. దానివల్ల మన ఏసీ అయితే ప్రస్తుతానికి పని చేయట్లేదు. మళ్ళీ మనం వరంగల్ సైడ్ వెళ్ళినప్పుడు, ఎందుకంటే మనం లోడింగ్కి అటు వెళ్తాం కదా ఎలాగో, అప్పుడు సర్వీస్ సెంటర్కి వెళ్ళి అయితే దాన్ని అయితే చేపిస్తాము. అండ్ ప్రస్తుతానికి వెల్డింగ్ వర్క్స్ అయితే ఇక స్టార్ట్ చేస్తారనమాట బండికి. అందుకని మనకు బాడీకి ఉన్న ఎలక్ట్రికల్ సామాను మొత్తం అయితే తీస్తూ ఉన్నారు. అండ్ దానికి బ్యాటరీకి సంబంధించినవి కూడా మొత్తం ఇప్పేసి పక్కకైతే పెట్టేస్తారు. అండ్ బ్యాక్ సైడ్ సెన్సార్స్ కూడా ఇంతకుముందు లోపలికి అయితే వచ్చేది, ఆ సెన్సార్స్ అయితే ఇప్పుడు మంచిగా రివర్స్ సెన్సార్ మంచిగా పెట్టిస్తాను. సో ఇక్కడ మన సైడ్కి అయితే చూసుకోవచ్చు, మన 2 యాంగ్లర్స్ అయితే తీసి అయితే పక్కన పెట్టారు. ప్రస్తుతానికైతే మెజర్మెంట్స్ అయితే చూసుకుంటా ఉన్నారు, వెనక ఎంత కట్ చేయాలి, ఎలా ఫిక్స్ చేయాలి ఏంటి అని చెప్పేసి. అండ్ మన కిచెన్ బాక్స్ కూడా డ్యామేజ్ అయితే అయింది, అది కూడా చేపియాలని చెప్పేసి అయితే చెప్పాను. ఇక్కడ ఒక 7 యాంగ్లర్లు, మన నిలువు యాంగ్లర్ ఏదైతే ఉందో ఇటు బాడీకి ఉండే యాంగ్లర్స్ ఒక 7 వరకు మనకు బెండ్ అయితే అయిపోయినాయి అన్నమాట. వాటన్నిటిని కూడా జాకీలు అయితే పెట్టేసి సెట్ చేస్తారు. మొత్తం ప్రస్తుతానికి ఒక ఇంజనీరింగ్ ప్లాన్ చేసుకున్నట్టయితే చేసుకుంటారు. ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంటేనే షెడ్ ఓనర్ గారు అయితే రావడం అయితే జరిగింది. మొత్తం ఎలా జరిగింది ఏంటి అనేది అయితే ఇన్ఫర్మేషన్ అడిగారు. అండ్ ఏమేం కావాలి అంటే ఎలా చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి మళ్ళీ నా ప్లానింగ్ అయితే అడిగారు అన్నమాట. అండ్ లాస్ట్ టైం మనం ఇట్లా యాంగ్లర్లు అయితే ఫోల్డబుల్ యాంగ్లర్స్ అయితే కట్టించాం కదా, దానివల్ల యూజ్ ఎంతవరకు అయ్యింది అని చెప్పేసి కూడా అడిగారు. ఎందుకంటే నెక్స్ట్ వెహికల్స్ కట్టడానికి కూడా కొంచెం బాగుంటుంది కదా, సో అట్లా. అండ్ మనకు ఏ విధంగా ఉపయోగపడింది ఏంటి అనేది అయితే పూర్తిగానైతే చెప్పడం అయితే జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ ఈ డోర్ వచ్చేది ఏదైతే ఉందో ఈ ముక్కనైతే కట్ చేసుకుంటారు, ఎందుకంటే మళ్ళీ ఇదే ముక్కను ఎక్కిచ్చేసి దానికి డోర్ అయితే బిగించడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకు ఈ ఎల్లో అంటే మన బండి నేమ్ బోర్డు వస్తుంది కదా, అక్కడి వరకు మనకు ఆ బాడీ అయితే కటింగ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ యాంగ్లర్ని అయితే ఊడగొడతా ఉన్నారు అక్కడి వరకు. ఇప్పుడు ఈ యాంగ్లర్ ఊడగొట్టిన మార్క్ అయితే ఉంది కదా, సో ఇదైతే మనకు గ్యాస్ కట్టర్ తోటి అయితే ఈ షీట్స్ అయితే కట్ చేస్తారు. మొత్తం ఎక్కడికక్కడికి మంచిగా కొలతలు తీసేసుకొని లైన్గా స్ట్రైట్గానైతే కట్ చేసేస్తారు. కట్ చేసేసి మళ్ళీ మన పాత డోర్కు సంబంధించిన లాస్ట్ యాంగ్లర్ సెట్ అయితే ఉంటుంది కదా, ఆ సెట్ని అయితే పైకి ఎక్కియడం అయితే జరుగుతుంది. ఎక్కించాక మొత్తం మనకు డోర్కి సంబంధించిన సెటప్ అయితే కంప్లీట్ అయితే అయిపోద్ది. అండ్ ఇదైతే మనకు లాస్ట్ టైం పెట్టాం కదా, ఒక ఫీట్ అయితే పెంచాం కదా చాసిస్, దానికి సంబంధించిన ఎక్స్టెన్షన్ చాసిస్ అనమాట. దానిపైన వేసే నిలువు కమాన్ అన్నమాట, దాన్ని అయితే కటింగ్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ వర్క్ అనేది మొత్తం ఎలా జరిగింది ఏంటి అనేది అయితే పూర్తిగా వీడియోస్లలోనైతే ఉంటుంది. ఒకరోజు వచ్చేసి బాడీ వర్క్, ఒకరోజు వచ్చేసి రేడియం వర్క్, అండ్ ఒకరోజు వచ్చేసి ఎలక్ట్రీషియన్ వర్క్, అండ్ మిగిలిన ఇక్కడ చిల్లర పనులు ఏమేమైతే ఉన్నాయో దానికి సంబంధించిన అయితే మనకు ఆల్మోస్ట్ ఒక 3 వీడియోస్ అయితే తీసాను అనమాట. అండ్ వెహికల్ అయితే అక్కడ ఉన్నప్పుడు నేను ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను, ఎందుకంటే నేను వరంగల్ నుండి బండి బయటికి తీసుకొచ్చేటప్పుడే ఆల్రెడీ ఒక 2 వీడియోస్ అయితే ఉన్నాయి, ఎప్పుడైతే మనం బండి బయటికి తీసుకొస్తున్నామో అండ్ అంతకు ముందు రోజు జరిగిన వర్క్స్ వీడియోస్ అయితే. అండ్ ఇక్కడికి వచ్చాక తిరుపతి ప్లానింగ్ అయితే ఉంది కదా నాకు, సో నేను వచ్చి ఆల్రెడీ ఆ 2 వీడియోస్ ఎడిట్ చేసేసుకొని నేను ఇక్కడికి వచ్చి తిరుపతి జర్నీలో ఉన్నప్పుడు ఆ వీడియోస్ అయితే పెడదామన్న ప్లానింగ్లో ఉండేది. కాకపోతే నేను ఇక్కడ బండి షెడ్లో పెట్టేసరికి వర్క్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇక నాకు ఎడిటింగ్ అంటే పాత వీడియోలు ఎడిటింగ్ చేయడానికి అయితే టైం అయితే కుదరలేదు. మొత్తం ఈ వర్క్ని అయితే కవర్ చేస్తూ ఉండిపోయాను. అండ్ తిరుపతి వెళ్ళినప్పుడు ఇక అక్కడ ఎట్లాగో ఎడిటింగు ఇదంతా అప్లోడు ఇదంతా కుదరదు కదా, సో మళ్ళీ తిరిగి విజయవాడకు వచ్చాకే మన వరంగల్లో జరిగిన పాత వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో అందుకని ఇప్పుడు ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను, కానీ నేనైతే ప్రస్తుతానికి విజయవాడలోనైతే లేను. అండ్ ఎవరు కూడా షెడ్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఇబ్బంది పడకండి, అంటే ఎవరైనా వచ్చి కలుద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా, అందుకే మళ్ళీ మీ టైం వేస్ట్ కావద్దని చెప్పేసి నేనైతే వీడియోలో చెప్తా ఉన్నాను. సో ఒకరోజు పని అయితే అయిపోయింది, ఆల్రెడీ నైట్ అయితే అవుతూ ఉందన్నమాట. మనకు
డోర్కి సంబంధించింది యాంగ్లర్ అయితే తీశారు కదా, దాన్ని అయితే స్ట్రైట్గానైతే చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ మనం వచ్చేసరికి వర్క్ అయితే స్టార్ట్ అయితే చేశారు. ఇక్కడ మన డోర్ అయితే కటింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఒక 1/2 feet అయితే తగ్గిద్దామని అయితే చెప్పాను కదా, సో దానికి సంబంధించింది అయితే జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ మనకు లాస్ట్ యాంగ్లర్ కూడా పైకి అయితే ఎక్కిచ్చేశారు. ఇప్పుడు నెక్స్ట్ వర్క్ ఏంటంటే మనకు ముందు సైడ్ ఏదైతే ఉందో దీనికైతే జాకీలు అయితే పెట్టి ఆల్రెడీ స్ట్రైట్గా కూడా చేసేసి పెట్టేశారనమాట. వీటిని అయితే కాసేపు ఇలా ఉంచేసి మళ్ళీ ఆ జాకీలు అయితే తీసేస్తారు. వెల్డింగ్ టాక్ ఆధారంతో అయితే మనకు దీన్ని అయితే పెడతారనమాట ఈ జాకీని. ఇక్కడ మన రైట్ సైడ్లో యాంగ్లర్స్ అయితే బెండ్ ఉన్నాయి కదా, సో ఇప్పుడు వాటికి అయితే జాకీలు పెట్టేసి బెండ్ అయితే తీసేయాలి. అంటే హీట్ చేసేసి నిన్న మనకు లాస్ట్ యాంగ్లర్ని అయితే కొట్టారు కదా కింద వేసేసి, సో వీటిని అయితే ఇప్పకుండానే పైన ఉంచేసి హీట్ చేస్తూ మనకు జాకీల సాయంతో కొడతారనమాట. ఇప్పుడు దానికి సంబంధించిన జాకీలే సెట్టింగ్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మేము సెకండ్ రోజు ఈ వర్క్ అయితే చేయించేసుకొని డైరెక్ట్ ఇక్కడ నుండి కృష్ణా ఎక్స్ప్రెస్ ఎక్కి తిరుపతికి అయితే బయలుదేరడం అయితే జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి తిరుపతి పొయ్యి వచ్చినాక జరిగే వీడియోలు అయితే రన్నింగ్లో ఉంటాయి అన్నమాట. అంటే ఇదే వీడియోలో మనకు 3rd డే వీడియో కూడా వచ్చేస్తుంది. సో తిరుపతి వెళ్ళి వచ్చాక బండి ఆల్రెడీ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. పెయింటింగ్ కోసం అయితే బండి పెట్టాలన్నమాట. అందుకని చెప్పేసి బండి మొత్తం దుమ్ము ఉంటే మొత్తం వాటర్ సర్వీసింగ్ అయితే చేపిస్తూ ఉన్నాము. యాంగ్లర్స్ అన్నీ మంచిగా అంతా కంప్లీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ బ్యాలెన్స్ ఉంది వచ్చేసి ఓన్లీ పెయింటింగ్ టచింగ్ వర్క్ అండ్ రేడియము ఎలక్ట్రీషియన్ వర్క్ అయితే బ్యాలెన్స్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మళ్ళీ సర్వీస్ అయిపోయాక తీసుకొచ్చి ఇక్కడ పెట్టాక మడ్ కోటింగ్ అయితే వేస్తూ ఉన్నారు. ఫస్ట్ అయితే మనకు రెడాక్సల్ టైప్ అయితే ఉంటుంది కదా పెయింట్, ఆ పెయింట్ వేసేసి ఎక్కడైతే మనకు ఏదైనా గుంటలు పడి అలాంటివి అయితే ఉంటాయి కదా అక్కడ మడ్ కోటింగ్ అయితే వేస్తారు. సాఫ్ట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. దాని తర్వాత మనకు స్ప్రే గన్నుతో మనకు పెయింట్ అయితే వేస్తారు. ఇప్పుడే నేను మన ఫ్రంట్ బంపర్ అయితే ఇరిగిపోయింది కదా, అంటే మొత్తం బెండ్ అయిపోయింది కదా, సో ఒక కొత్త బంపర్ అయితే లైట్ వెయిట్ బంపర్ అయితే తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. దాన్ని అయితే సెట్టింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఫ్రంట్ బంపర్ లేకపోతే బండి లుక్కే లేదు, మొత్తం టిప్పర్ లెక్క కనిపిస్తూ ఉంది. అందుకని చెప్పేసి కంపల్సరీ ఫ్రంట్ బంపర్ ఉండాలని చెప్పేసి ఇదైతే తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. అండ్ అదే టైంలో మనకు పట్టాలు కుట్టే వాళ్ళు అయితే కనిపించారన్నమాట. ఈ మన మైనం పట్ట ఏదైతే ఉందో ఇది లాస్ట్ ఇయర్ మన బండి ఫస్ట్ ట్రిప్లో, అంటే ఫస్ట్ లాంగ్ ట్రిప్ అయితే పెట్టాం కదా మనకు గోరఖ్పూర్ సైడ్, అప్పుడు జరిగిందనమాట. అది ఇప్పటివరకు అయితే ముట్టుకోలేదు. అండ్ ఈ రబ్బర్ పట్ట వచ్చేసి మొన్న యాక్సిడెంట్లో మెయిన్ విట్నెస్ ఇదే అన్నమాట. సో చాలా ప్లేస్లలో ఇదైతే అంటే మరీ ఎక్కువ కాదు, కొన్ని ప్యాచ్లు అయితే పడ్డాయి. ఈ రబ్బర్ పట్టను అయితే కుట్టరు, మనకు టైర్ ట్యూబ్ పంచర్ అయితే చేస్తారు కదా ఆ విధంగా సేమ్ అదే కలర్ ఓ పట్ట ముక్కలను అయితే తీసుకొచ్చి ఎక్కడెక్కడైతే హోల్స్ అయితే ఉన్నాయో వాటిని అయితే ఈ విధంగా మన ఫెవిక్విక్ ఉంటుంది కదా, ఫెవిక్విక్ తోటి అతికైతే పెట్టేస్తూ ఉన్నారు. అండ్ మార్నింగ్ ఏసీ వర్క్ చేసినప్పుడు అయితే ఈ పైపు అనేది అడ్డం వస్తుందని చెప్పేసి ఇప్పారు. ఇప్పుడు అది అయితే సరిగా కూర్చోవట్లేదు. అండ్ మెకానిక్ సీన్ అన్ననైతే పిలవడం అయితే జరిగింది. ఆ అన్న వచ్చేసి మనకు దాన్ని కరెక్ట్గా సెట్ చేసి కూర్చోబెట్టాడు అనమాట. ఎప్పుడైనా మనకు ఇంజన్ నుండి ఈ పైప్స్ అయితే వస్తాయి కదా, వీటిని అయితే మన స్టార్టింగ్లోనైతే ఎప్పుడు కూడా ఇప్పొద్దు. ఎందుకంటే దాని సిట్టింగ్ అనేది మిస్ మ్యాచ్ అయితే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి అయితే వస్తుంది అనమాట. సో అక్కడ ఇవ్వకుండా ఈ పైన రెడ్ కలర్ ట్యూబ్ అయితే కనిపిస్తూ ఉంది కదా, ఏదైనా వర్క్ ఉంటే ఇక్కడ ఇప్పేసుకొని ఆ ముందుకు రేడియేటర్కి సంబంధించిన పార్ట్ అయితే వచ్చేస్తుంది. ఆ ముందు సైడ్ రేడియేటర్ దగ్గర ఇంకోటి కూడా ఈ విధంగా రబ్బర్ అయితే ఉంటుంది అనమాట. సో అక్కడ నుండి కూడా రేడియేటర్ని అయితే బయటికి అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకు దాన్ని అయితే సిట్టింగ్ నుంచి కరెక్ట్ కూర్చోబెట్టడానికి మనం థర్మల్ పేస్ట్ని కూడా పెడతా ఉన్నాం. అంటే ఇలాంటి చిన్న చిన్న ఎంటిక పట్టే అంత సందు కూడా ఉండకుండా సీల్ అయితే చేస్తుంది అనమాట థర్మల్ పేస్ట్. సో థర్మల్ పేస్ట్ పెట్టేసి ఈ విధంగా దీన్ని అయితే కూర్చోబెట్టి దానికైతే ఒక క్లాంప్ అయితే ఉంటుంది. ఆ క్లాంప్ అయితే బిగిచ్చేస్తే అది టైట్ అయిపోవడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ వరంగల్ నుండి మనం బండి తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ ఈ సైడ్ భాగంలో బ్యాక్ సైడ్ ఎయిర్ ఇంటేక్ తాకుతుందని చెప్పేసి పెద్ద సుత్తే గన్ను ఉంటుంది కదా, దాంతో అయితే కొట్టడం జరిగింది. దాంతో కొట్టడం వల్ల అక్కడ సొట్టలు అయితే పడ్డాయి అన్నమాట రేకు. సో దాన్ని తీయడం వీలు లేక దాని మీదకి ఒక షీట్ అయితే వేసి ఈ విధంగా వెల్డింగ్ అయితే చేస్తూ ఉన్నారు.
అండ్ బంపర్ ఫిట్టింగ్ కూడా కొంచెం మనకు స్టీరింగ్ పైప్ ఏదైతే ఉంటుందో అదైతే కొంచెం అడ్డం ఉందని చెప్పేసి దాన్ని కూడా కొంచెం సెట్టింగ్ అయితే చేసేసారు. సెట్టింగ్ చేసేసి ఇప్పుడు నైట్ టైంలో మనకు బంపర్ అయితే ఎక్కిచ్చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం మార్నింగ్ వచ్చేసరికి ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది. మనకు అక్కడ వెల్డింగ్ వర్క్ కంప్లీట్ అయిపోద్ది, ఇవి బంపర్ వర్క్ కంప్లీట్ అయిపోద్ది, అన్నీ అయిపోతాయి. అండ్ ఇంతకుముందు అయితే ఇంజన్కి సంబంధించిన ఒక పైప్ అయితే చూపించాను కదా, దాన్ని అయితే సక్సెస్ఫుల్గా కూర్చోబెట్టాము. అండ్ ఇంజన్ స్టార్ట్ చేసి కూడా చూశాను. స్టార్ట్ చేసి చూసినా కూడా మనకు ఎలాంటి లీకేజ్ అయితే కనిపించలేదన్నమాట. సో మొత్తానికి ఈ వర్క్ వచ్చేసి మొత్తం ఒక 4 రోజులకు సంబంధించిన వర్క్ నేను ఒకటే వీడియోలోనైతే కలిపాను అన్నమాట. ఇందులో మనకు బాడీకి సంబంధించిన మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ యాంగ్లర్స్ కూడా చూసుకోవచ్చు ఎంత హైట్ పెట్టించానో. ఈ హైట్కి ఇక మనం యాపిల్ లోడ్కి పోతే ఎవ్వరు కూడా మనకు రిజెక్ట్ చేసే అంత లేదనమాట. ఎందుకంటే యాంగ్లర్ అయితే పర్ఫెక్ట్ సైజులోనైతే ఉంది. మనకు చేపల లోడ్ అయినా ఏదైనా మనకు ఎక్కేస్తుంది. మనం ఒకవేళ కొబ్బరికాయ కానీ ఏదైనా కొట్టాలనుకుంటే యాంగ్లర్ కిందికి దించేసుకొని కూడా మనం ఏ లోడ్ అయినా కొట్టవచ్చు.